ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉన్నట్లు సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకుని ఉన్నారు. అప్పట్లో ధర్మశాస్త్రం లేకపోయినా దేవుడు ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ దేవుని మార్గము చెరిపివేసుకుని తమకిష్టమైన మార్గమును వేసుకున్నారు. ఈ లోకంలో జీవించడానికి ధనం చాలా అవసరమని భావించే వాళ్ళంతా ధన సంపాదన కోసం అనేక మార్గాలు వెతుకుతుంటారు. కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది వ్యాపారాలు చేస్తుంటారు. ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్తుంటారు. ఇదంతా కేవలం జీవించడానికే. మనుషులు ఆహారం సంపాదించడానికి ఏ మార్గం ఎన్నుకుంటారనేది పరీక్ష. ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళు కోటి విద్యలు కూటి కోసమేనని భావించి బతకడానికి రకరకాల మార్గాలు ఎన్నుకుంటారు. అవి సరైన మార్గములోనే కనబడతాయి. అంటే సరైన మార్గములుగానే కనబడుతుంటాయి. అయితే ఆ మార్గాలలో వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ఉద్యోగాలు చేసేవాళ్ళు తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఉద్యోగాలు చేస్తారు. వ్యాపారాలు చేసేవాళ్ళు నష్టాలు వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటారు. అయితే దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడి జీవించే వాళ్ళని దేవుడు పోషిస్తాడు. కాబట్టి వాళ్ళ జీవితం నల్లేరు మీద నడకలాగా సాగుతుంది. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలును కనాను దేశమునికి వెళ్ళే వరకు ఆకాశం నుండి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా? అది దేవుడి పైన మనకు ఉన్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. మనం దేవుణ్ణి నమ్మాం కాబట్టి మన పోషణ కోసం దేవుని మీద ఆధారపడకుండా మనకిష్టమైన మార్గం మనం ఎంచుకుంటాం. మనం దేవుని మీద ఆధారపడితే మన పోషణ కోసం దేవుడే ఒక మార్గం వేస్తాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని ప్రేమించి ఆయనకు లోబడి ఉంటే మనం ఎన్నుకోవలసిన మార్గాన్ని కూడా ఆయనే మనకు తెలియజేస్తాడు. సమస్తం ఎరిగిన దేవుని మీద ఆధారపడదాం. అప్పుడు ఆయన సరైన మార్గములో మనల్ని నడిపిస్తాడు. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము ధ్యానం చేయటానికి మీరు కృప చూపించారు. నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న ధ్యానించిన లేఖనపు సత్య ప్రకారం మేము బ్రతకడానికి, పోషింపబడడానికి కావలసిన మేలైన మార్గాన్ని, మీ చిత్తాన్ని మీరు మాకు బోధించి నడిపించే దేవుడు కాబట్టి మేము మీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి, లోబడి ఉండడానికి, మీ యొక్క చిత్తాన్ని మేము తెలుసుకోగలగడానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించి వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. అంతేకాదు ప్రియమైన దేవా, మీకు వందనాలు. వివాహాలు కాని వారికి అవ్వడానికి, గర్భఫలం లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనత, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని
యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.